ఇక్కడిప్పుడు నైట్ 8 అయింది. మీరు రోడ్స్ బాగా గమనిస్తే రోడ్స్ మీద ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. నేను ఫస్ట్ ఇండియా నుంచి వచ్చినప్పుడు అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నార్రా బాబు వీళ్ళు లైట్స్ లేకుండా అనుకునేదాన్ని. బట్ యాహ్! చిన్నగా డ్రైవింగ్ సీట్ ఎక్కిన తర్వాత అలవాటయిపోయింది. ఇక్కడ ఆహ్, వర్జీనియా రూల్ ఏంటి అనంటే అంటే స్టేట్‌కి లా డిఫరెంట్‌గా ఉంటది. వర్జీనియా ట్రాఫిక్ రూల్ ఏంటి అనంటే ఆహ్, లైట్స్ నైట్ టైమ్ లైట్స్ ఉండవు. బికాజ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ అని, లేకపోతే సేఫ్టీ కన్సర్న్స్ అని, ఎస్పెషల్లీ నైట్ స్కై లైట్స్‌ని ప్రిజర్వ్ చేయడం కోసం కూడా స్ట్రీట్ లైట్స్‌ని ఆహ్, ప్రిఫర్ చేయరనమాట ఇక్కడ. బట్ డెఫినెట్‌గా ఇండియాలో డ్రైవ్ చేసి వచ్చి, ఇక్కడ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ అంతా గందరగోళంగా ఉంటది. ఏం అర్థం కాదు. నేనైతే వచ్చిన కొత్తల్లో ఓన్లీ డే టైమే డ్రైవ్ చేస్తానేమో, నైట్ టైమ్స్ అస్సలకి కార్ బయటికి తీయకూడదు అని అనుకున్నాను. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ నేను నైట్ టైమ్సే డ్రైవ్ చేశాను. అండ్ ఇట్స్ ఫన్ డ్రైవింగ్ ఆన్ అమెరికా రోడ్స్. ట్రాఫిక్ చాలా సిస్టమాటిక్‌గా ఉంటది. చాలా ఈజీ టు డ్రైవ్. ఇంకోటి మన ఇండియాలో డ్రైవ్ చేసిన వాళ్ళు భూమి మీద ఏ మూల పడేసినా గానీ డ్రైవ్ చేసేయగలరు. వాళ్ళలో ఆ మాత్రం సత్తా అయితే ఉంది. మళ్ళీ అమెరికాలో డ్రైవ్ చేసి, ఇండియాలో కార్ డ్రైవ్ చేయమంటే చచ్చినా కార్ మటుకు ముట్టరు. భయమొచ్చేసిద్ది వాళ్ళకి. ఎందుకనంటే, ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ వేరుంటది. మన ఇండియాలో చాలా వేరేగా ఉంటది. సో, మనం అక్కడికొచ్చి ఛాలెంజెస్ తీసుకోవడానికి ఇష్టపడం మనము. ఇక్కడ చూడండి రోడ్ ఇంకా అసలకి పిచ్ డార్క్‌గా ఉంటది అసలకి. యాక్చువల్లీ మధ్యలో డివైడర్ ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందో